జై హో పత్రిజీ. ఎవరి జీవిత లక్ష్యం వారే తెలుసుకోవాలి. ధ్యాన సాధన ద్వారా ఎవరి లక్ష్యం వాళ్ళే తెలుసుకోవాలి. ఒకవేళ తెలుసుకోలేకపోతే గురువు ఎంతో కొంత ఎరుకపరుస్తారు. అలా అని గురువులు మొత్తం బాధ్యత తీసుకోరు. శిష్యులు కూడా గురువు మీద ఆధారపడకూడదు. ఇప్పుడు మనం ధ్యానంలోకి వచ్చాము, మరి మనము పత్రిజీ సార్ వెనకో లేకపోతే మన సీనియర్ మాస్టర్స్ వెనకో పడడము, నేను ఎంతవరకు ఉన్నాను, నేనేం చేస్తున్నాను, నేను చేసేది కరెక్టా అని ఊరికే అడగకూడదు. మనకు ధ్యానం ఎలా చేయాలో నేర్పించారు, మనమే తెలుసుకోవాలి. శిష్యులు కూడా వారి మీద ఆధారపడకూడదు. ఎవరి లక్ష్యం వారే తెలుసుకోవాలి, వారికే తెలుస్తుంది. క్రమం తప్పకుండా కఠోర ధ్యాన సాధన చేస్తూ పోతే ఈరోజు కాకుంటే రేపు, రేపు కాకుంటే ఎల్లుండి లక్ష్యం మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. కర్మలు ఫలితాలు. ఈ కర్మలు ఫలితాల గురించి తెలుసుకుందాం. తెలియక చేసిన పాపాలు కర్మలు దాన ధర్మాల ద్వారా పోతాయి. తెలిసి చేస్తే కర్మలు ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. తెలియక చేస్తే మనము దాన ధర్మాలు చేస్తే అవి ప్రక్షాళన అయిపోతాయి. తెలిసి కూడా కర్మలు చేస్తే ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే అనట. భూమండలం ఒక పాఠశాల. మీరు నేర్చుకొని ఎదగడానికి వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చాక నాటకం వేస్తున్నారు. నాటకం చేయడానికే వచ్చారు, మళ్ళీ డ్రామాలు ఆడుతున్నారు. అందుకే కర్మలు అంటుకుంటూ వస్తూ ఉన్నాయి. స్వస్థత చేకూర్చిన కర్మలు అంటుకుంటాయి. అలా చేసిన వారికి ఒక దెబ్బ పడితే కర్మలు అంటుకుంటే అలా చేయకూడదని వారికి ఒక తెలివి వస్తుంది. ఒక ఎరుకతో పనులు చేస్తూ ఉంటారు. మరి భూ ప్రక్షాళన కోసమే కరోనా. మరి కరోనా గురించి రచయితలు ఇక్కడ చెప్తున్నారు. భూమండలం అంతా కరోనా వల్ల అతలాకుతలమయ్యింది. కానీ పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరూ పిఎంసి ద్వారా జూమ్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ధ్యాన ప్రచారం చేస్తూ వచ్చారు. భూమండలం మీద మహాదారుణమైన హింస, ద్వేషం, అహంకారం, ఈర్ష్య, ఒకరికొకరు మోసం చేసుకోవడం ఉన్నాయి. మరి ఇవన్నీ ప్రకృతి మాత తట్టుకోలేక కరోనాను సృష్టించి మనుషులకు గుణపాఠం చెప్పడానికే వచ్చింది. భయంతో ప్రజలు పరుగులు పెట్టుకుంటూ ధ్యానంలోకి వచ్చారు. చాలా మంది కరోనా టైంలో వచ్చారు. లేదంటే ఎందుకు వస్తారు? భయపడి వచ్చారు. మామూలుగా అయితే రారు.